దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో నివసిస్తున్న ప్రతి మనిషి దేనికో ఒకదానికి బానిస అవుతాడండి. కొంతమంది ధనానికి బానిసలు అవుతారు, కొంతమంది ఒక దుర్వ్యసనానికి బానిసలు అవుతారు, కొంతమంది వారి కుటుంబాలకు బానిసలు అవుతారు, కొంతమంది కొన్నిటికి బానిసలైపోతారు, కొంతమంది కొన్నిటికి దాసులైపోతూ ఉంటారు. భార్యకు దాసులు అవుతూ ఉంటారు, కొంతమంది భర్తకు దాసులు అవుతూ ఉంటారు, కొంతమంది తన ఆస్తికి దాసులు అవుతూ ఉంటారు, కొంతమంది. ఈ లోకంలో మనుషులు రకరకాలుగా దాస్యత్వాలు చేస్తూ ఉంటారు. కొంతమంది పాపానికి దాసులైపోతారు. పాపానికి దాసులైపోయినప్పుడు ఆ పాప ఫలాన్ని పొందుకోవటం. మనుష్యుడు దేనికైతే దాసుడవుతాడో, మనుష్యుడు ఎవరికైతే దాసుడవుతాడో ఆ ప్రతిఫలాన్ని మనుష్యుడు పొందుకుంటాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే మనము దేనికి దాసులై ఉండాలి, మనము ఎవరికి దాసులై ఉంటే మనకు మంచి ఫలితం పొందుకోగలము అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపము నుంచి మనము విడిపించబడ్డామండి. ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా, ఆయన మరణము ద్వారా, ఆయన రక్తమును చిందించుట ద్వారా, ఆయన కల్వారి సిల్వలో మన కొరకు బలి అవుట ద్వారా మన పాపములన్నీయు, మన అపరాధములన్నీయు, మన అపవిత్రత అంతయు, మన దోషములన్నీయు ఆయన మీద మోపబడటం ద్వారా మనము విమోచించబడ్డామండి. మునుపు మనము పాపులమే, మునుపు మనము అవిధేయులమే, మునుపు మనము దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి పరిస్థితిలో నుండి రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారు మనలను విమోచించి దేవునికి దాసులనుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి దాసులైనటువంటి మనకు కలిగే ఫలం ఏంటో తెలుసా? పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు దేవుడు మనకి పరిశుద్ధతను కలుగు చేయాలని అనుకుంటున్నాడంటే, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరండి. పరిశుద్ధత లేకుండా ఒక వ్యక్తికి దేవుని వద్దకు చేరలేడు. పరిశుద్ధత లేకుండా ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్ళలేడు. పరిశుద్ధత లేకుండా ప్రభు బిడ్డగా అసలు ఉండలేడండి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధుడండి. ఆ పరిశుద్ధతను మనకు ఇచ్చుట కొరకే మన పాపమునంతయు ఆయన తీసుకొని ఆయన పరిశుద్ధతను మనకు కలుగు చేసి ఆ పాపము నుంచి, శాపము నుంచి మనల్ని విడిపించి విమోచన కలిగించి దేవునికి దాసులుగా మనల్ని చేసి ఉన్నాడు. పరిశుద్ధతకు ఫలముగా పరిశుద్ధతను ఫలముగా మనకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ధన్యులము, దేవుని బిడ్డలము, పరిశుద్ధులము. ఈ పరిశుద్ధ జీవితము కాపాడుకుంటూ ఈ విశ్వాస యాత్రలో మనము ముందుకు నడుచుకుంటూ మనకప్పగిచ్చినటువంటి బాధ్యతలు ఫుల్ఫిల్ చేసి ఇట్స్ ఫినిష్ అని పలకగలిగి మనము చనిపోగలిగితే ఖచ్చితంగా దేవుని సన్నిధికి చేరుకుంటాము. పరిశుద్ధుడైన ఆ దేవుని దగ్గరుండి యుగయుగాలు సంతోషిస్తాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.